అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా గోంగూర పులిహార లేదంటే గోంగూర రైసు తయారు చేయండి. ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కట్ట గోంగూర అంటే కాడలు లేకుండా ఉత్త ఆకులే తుంచి వాటిని క్లీన్ చేసి తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని అందులో మనం ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర మొత్తం వేసుకోవాలి. ఇందులో తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర ఉంటుందండి. ఎర్ర గోంగూరతో చేస్తేనే రుచిగా వస్తుంది రైసు. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. నేనైతే 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. అంటే మనం తీసుకునే రైసును బట్టి ఈ గోంగూర పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక్క టమోటాను క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి. రుచికి తగినంత రాళ్ళ ఉప్పు, 1 స్పూను పసుపు వేసి, 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసి చక్కగా మొత్తం ఒకసారి కలిపి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మనము మార్నింగ్ పిల్లల కోసం తయారు చేయాలనుకుంటే ఇదంతా నైట్ టైం కూడా ఈ గోంగూర పేస్ట్ వరకు నైట్ టైం చేసి పెట్టుకుంటే ఉదయాన్నే రైస్లోకి కలుపుకోవచ్చు. తక్కువ టైంలోనే ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇలా కలిపి అలా మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా వాటర్ వస్తుంది, ఆ వాటర్లోనే గోంగూర పచ్చిమిర్చి మగ్గాలి. 6-7 నిమిషాలకి చూడండి దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి. ఈలోపు ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. ఎప్పుడు కానీ మనము పులిహార, నిమ్మకాయ కానీ, చింతపండు కానీ ఇలా గోంగూర ఏ రైస్ అయినా తయారు చేయాలనుకుంటే అన్నము వేడి మీద కలపకూడదండి. అన్నము చల్లారిన తరువాతనే చక్కగా కలుపుకోవాలి. మామూలు రైసే ఉడికించుకొని ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇది ఆరేలోపు మనము గోంగూర ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మిక్సీకి వేసేటప్పుడు వాటర్ ఏమీ అవసరం లేదండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ గోంగూర పేస్టును మనం చల్లారబెట్టినటువంటి అన్నంలో కలుపుకోవాలి. ఇలా గోంగూర పులిహార అనేది పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. ఇంకొకసారి ఎండుమిర్చితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే పచ్చిమిర్చితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆ గోంగూర పేస్ట్ మొత్తం అన్నంలో కలిసే విధంగా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి రైస్కి పోపును పెట్టుకోవాలి. పోపు కోసము ఒక చిన్న మూకుడు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు దినుసులు మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు, 1 స్పూను ఇంగువ వేసి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి గోంగూర రైస్ ఉంది కదండి, ఆ రైస్లో ఈ పోపును కలుపుకోవడమే. పోపు అనేది మాడిపోకుండా చూసుకోవాలండి. చక్కగా పోపు వేసిన తరువాత ఆ పోపు మొత్తం అన్నంలో కలిసే విధంగా గరిటతో కానీ చేత్తో కానీ చక్కగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర పులిహార రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా తయారు చేసి పిల్లల లంచ్ బాక్స్లో పెట్టివ్వండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. మామూలుగా అయితే గోంగూర పచ్చడి చేసి తినమంటే తినరు. ఇలా రైస్ తయారు చేసి వాళ్ళకి రుచి చూపించండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్